వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. ఏపీలో ప్రతిష్టాత్మకంగా నిర్మాణంలో ఉన్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆహ్వానించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఈ రకంగానే కీలక నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో విజయనగరం జిల్లాలో వేగంగా సాగుతున్న ఈ ప్రాజెక్టు పనులు తుదిదశకు చేరుకునే నేపథ్యంలో ప్రధానమంత్రి చేతుల మీదుగానే ప్రారంభోత్సవం జరపాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో జూలై 5 లేదా 8 లేకపోతే ఆగస్టు 17 లేదా 19 తేదీల్లో అనుకూలమైన సమయం చెప్పాలని కూడా ముఖ్యమంత్రి కార్యాలయం ప్రధాని కార్యాలయానికి అధికారిక ఆహ్వానం కూడా పంపింది. తేదీ ఖరారైన వెంటనే ముహూర్తం నిర్ణయించి ఘనంగా ప్రారంభోత్సవం నిర్వహించేందుకు ఏర్పాట్లు కూడా ప్రారంభిస్తున్నట్లుగా సమాచారం. అయితే భోగాపురం విమానాశ్రయ నిర్మాణ పనులు ఈ ఏడాది జూన్ 30లోగా పూర్తి చేద్దామని టీడీపీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మరి నిర్మాణ బాధ్యతలు నిర్వర్తిస్తున్న జిఎంఆర్ గ్రూప్కు గడువు నిర్దేశించింది. కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే పనులను సమీక్షిస్తూ పర్యవేక్షిస్తోంది. ఇటీవల సంస్థ విడుదల చేసిన వీడియోలో టెర్మినల్ భవనం ఎలివేషన్, అంతర్గత సదుపాయాలు, రన్వే పనులు దాదాపు పూర్తయినట్లుగా కనిపించింది. ఈ విజువల్స్కు ప్రజల నుంచి విశేషంగా స్పందన లభించింది. ఆధునిక సాంకేతికతతో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా రూపొందిన ఈ విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి నూతన దిశను నిర్దేశించబోతోంది. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మాణమవుతున్న ఈ విమానాశ్రయానికి మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టడం కూడా ప్రత్యేకతగా నిలిచింది. 2015లో ప్రాజెక్టుకు అనుమతులు లభించగా పలు దశల్లో భూసేకరణ జరిగింది. మౌలిక సదుపాయాల ఏర్పాట్ల తర్వాత నిర్మాణం వేగం అందుకుంది. మరి విశాఖపట్నం నగరానికి సుమారు 44 కిలోమీటర్లు, విజయనగరం పట్టణానికి 23 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ విమానాశ్రయం భౌగోళికంగా కూడా వ్యూహాత్మకంగా ప్రాధాన్యం సంతరించుకుందని చెప్పొచ్చు. మరి భవిష్యత్తులో విశాఖ బీచ్ కారిడార్, ప్రతిపాదిత మెట్రో రైలు ప్రాజెక్టులతో అనుసంధానం చేయడం ద్వారానే రవాణా సౌలభ్యం మరింత పెరుగుతుంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే గనక ఉత్తరాంధ్ర జిల్లాలకు అంతర్జాతీయ స్థాయి కనెక్టివిటీ లభించటమే కాదు, పర్యాటకం, ఐటీ, పరిశ్రమల రంగాల్లో కూడా పెట్టుబడులు పెరిగే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా విశాఖపట్నం ప్రాంతంలో గనక పారిశ్రామిక వృద్ధి పెరుగుతోంది. ఇక రక్షణ, ఐటీ కార్యకలాపాలకి కూడా విశాఖ కీలక మౌలిక సదుపాయంగా నిలవబోతోంది. మరి రాష్ట్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా స్టార్ట్ అయ్యే రెండో అతిపెద్ద ప్రాజెక్ట్ ఏది అంటే భోగాపురం విమానాశ్రయం అని చెప్పొచ్చు. అంతకుముందు చూస్తే 2015-16 కాలంలో రాజధాని అమరావతి కూడా ప్రధాని మోదీయే శ్రీకారం చుట్టారు. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు భోగాపురం ప్రాజెక్టు ప్రారంభం రాజకీయ, ఆర్థిక పరంగా కూడా ఏపీకి ఎంతో ప్రాధాన్యం తీసుకొస్తుంది. మొత్తంగా చూస్తే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఏపీకి గేమ్ చేంజర్ ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. ప్రాంతీయ అభివృద్ధిని వేగవంతం చేయటమే కాకుండా ప్రపంచంతోనే నేరుగా అనుసంధానించే, పోటీగా నిలిచే వేదికగా కూడా మారచ్చు. మరి ప్రధానమంత్రి మోదీ సందర్శన ఖరారైతే గనక రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రారంభోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. మరి దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.